వేసాము, కొన్ని పూల మొక్కలు నాటాము. వాటర్ మేనేజ్మెంట్, మేము హైయర్ సెక్షన్ మరియు ప్రైమరీ దగ్గర ఉన్న ట్యాంకులలోనికి నీళ్లు వచ్చేటట్టుగా చూస్తాము. ఈ విద్యా సంవత్సరంలో మా వాహిని పనిచేసిన సమయం 92 గంటలు, దాన్ని కట్టిన విలువ 82 రూపాయలు. ప్రకృతి విహార విభాగంలో దాస్కుటీని నిర్వహిస్తున్నాము. సముద్ర విహార విభాగంలో ఎనర్జీ మేనేజ్మెంట్ని నిర్వహిస్తున్నాము. దాస్కుటీలో మొక్కలను నాటాము, మొక్కల చుట్టుప్రక్కల ఉన్న గడ్డి తీసాము, వాటికి ఎరువులు వేసాము. ఈ విద్యా సంవత్సరంలో మా వాహిని పనిచేసిన పని సమయం 75 గంటలు, దాన్ని కట్టి మా వాహినిని 2 విభాగాలుగా చేసుకున్నాము. అవి ప్రకృతి విహార విభాగం, సమర్థ విహార విభాగం. ప్రకృతి విహార విభాగంలో 2 శాఖలు ఉన్నాయి, అవి వేదిక, విశాల. సమర్థ విహార విభాగంలో 2 శాఖలు ఉన్నాయి, అవి గ్రంథాలయం, ప్రథమ చికిత్స. ప్రకృతి విహార విభాగంలోని శాఖలలో మొక్కలకు నీళ్లు పోస్తున్నాము, పూల మొక్కలు నాటుతున్నాము, శాఖని శుభ్రంగా ఉంచుకుంటున్నాము. సమర్థ విహార విభాగంలోని గ్రంథాలయంలో పుస్తకాలను సర్దుతున్నాము. ప్రథమ చికిత్స, ఎవరికైనా గాయాలైతే ప్రథమ చికిత్సను అందిస్తున్నాము. మా వాహినిలో మొత్తం 6 ఉన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు మా వాహిని పనిచేసిన పని సమయం 70 గంటల 20 నిమిషాలు, దానికి కట్టిన విలువ 50 మంది. ఇలాగే ఇంగ్లీష్లో కూడా సిలబస్ తెలుసుకుంటూ ఇంగ్లీష్లో కూడా ముత్యాల సారాలను తయారు చేస్తున్నాము, అది కూడా మీకోసం. గ్రాస్ లిల్లీ బ్రింజాల్ నేమ్, టమాటో బెర్రీ మ్యాంగో టేక్. గ్రాస్ లిల్లీ బ్రింజాల్ నేమ్, టమాటో బెర్రీ మ్యాంగో టేక్. లిల్లీ బనానా గోవా రోజ్, టామరిన్ కర్రీ లీవ్స్. లిల్లీ బనానా గోవా రోజ్, టామరిన్ కర్రీ లీవ్స్. అలాగే సందుల్ని సమాసాన్ని కూడా తెలుసుకుంటున్నాము. ఎలా అంటే ఒక మొక్క యొక్క ఆకు పేరును తెలుసుకొని దాన్ని విడదీసి సంధిని గుర్తించి సందులు తెలుసుకుంటున్నాం. ఉదాహరణకి జామాకు, జామ ప్లస్ ఆకు, ఆకార సంధులు, ఇలా సందులు తెలుసుకుంటున్నాం. అలాగే సమాసాన్ని కూడా తెలుసుకుంటున్నాం. సమాసాన్ని ఎలా అంటే అరటి మొక్క, అరటి అనే పేరు గల మొక్క, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఇలా కొన్ని మొక్కలకి సందుల్ని సమాసాన్ని తెలుసుకుంటున్నాం. ధన్యవాదాలు. జై హింద్. నేను ఝాన్సీ లక్ష్మీబాయి వాహిని నుండి నివేదికను అందిస్తున్నాను. మా వాహినిలోని సభ్యుల సంఖ్య 9 మంది. మా వాహినిని 2 విభాగాలుగా విభజించుకున్నాను. అందులో ప్రకృతి విహార విభాగం. ప్రకృతి విహార విభాగంలో పేపర్ బ్యాగ్స్ని నిర్వహిస్తున్నాము. సమర్థ విహార విభాగంలో బాలికల శౌచాలయాన్ని నిర్వహిస్తున్నాము. పేపర్ బ్యాగ్స్ చేయడానికి మేము పాత న్యూస్ పేపర్ను ఉపయోగించి రకరకాల పేపర్ కవర్లను చేస్తున్నాము. ఈ న్యూస్ పేపర్లో 16 చిన్న కవర్లను చేస్తున్నాము. చిన్న కవర్ యొక్క పొడవు 12.5 సెంటీమీటర్లు, వెడల్పు 8 సెంటీమీటర్లు. వీటి కొలతను కొలవడానికి స్కేల్ను ఉపయోగిస్తున్నాము. దీని నుండి మేము దీర్ఘచతురస్రం యొక్క పొడవు, వెడల్పు, వైశాల్యం మరియు చుట్టుకొలతలు కొలవడం నేర్చుకున్నాము. చతుర్భుజాల యొక్క వ్యతిరేక భుజాలు మరియు కర్ణాలు సమానంగా ఉంటే అది దీర్ఘచతురస్రం అవుతుంది. ఒక పెద్ద పేపర్ నుండి 16 కవర్స్ చేయగలిగాము. కాబట్టి పెద్ద పేపరు, చిన్న ప్యాకెట్ పేపర్ వైశాల్యాల నిష్పత్తి 16:1 అని తెలుసుకున్నాము. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు మా వాహిని పనిచేసిన పని సమయం 85 గంటలు, దాని కట్టిన విలువ 56 రూపాయలు. ధన్యవాదాలు. నేను సైకిల్ గ్రైండర్ గురించి నివేదికలు అందిస్తున్నాను. మనం సైకిల్ గ్రైండర్ని ఉపయోగించి ఇడ్లీ మరియు దోశ, అలాగే పచ్చళ్ళను కూడా రుబ్బుకోవచ్చు. ఉపయోగించిన పరికరాలు: దీన్ని మన కండరాల శక్తిని ఉపయోగించి పిండులను రుబ్బుకోవచ్చు. దీనివల్ల కరెంట్ మరియు డబ్బు ఆదా అవుతుంది. ఈ పనితో పాటు మనకు వ్యాయామం కూడా దొరుకుతుంది. చక్కటి ఎక్సర్సైజ్ని ఇస్తుంది. కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు, సరిగ్గా నడవలేని వాళ్ళు కూడా సైకిల్ గ్రైండర్ని ఉపయోగించవచ్చు. అసలు నడవలేకపోతే చేతులతో కూడా తిప్పుకోవచ్చు. గ్రహించిన విషయం: మేము ప్రయోగం చేసేటప్పుడు పెడల్ ఒకసారి తిరిగితే వెనుక చక్రం సుమారుగా 2.5 సార్లు మరియు గ్రైండర్ చక్రం సుమారుగా 5 సార్లు తిరిగింది. దీనివల్ల చైన్ గేర్ల ఉపయోగాన్ని గ్రహించాము. ధన్యవాదాలు. విభాగంలో బ్యాంబు వర్క్షాప్ను నిర్వహిస్తున్నాము. మేము క్విస్పాన్ టీఎల్ఎం కోసం స్లైవర్స్ను తయారు చేస్తాము.
స్లైవర్స్ను తయారు చేసాము. స్లైవర్స్ను దీర్ఘచతురస్రాకారంలో తయారు చేస్తాము. దీర్ఘచతురస్రాకారంలో తయారు చేస్తాము. వాటి పొడవు వెడల్పులు సమానంగా ఉండేలా అన్నీ తయారు చేస్తాము. వాటి పొడవును కనుగొనడానికి స్కేల్ను, వాటి వెడల్పు కనుగొనడానికి వెర్నియర్ క్యాలిపర్స్ను, వాటి మందాలను కనుగొనడానికి స్క్రూ గేజ్ను ఉపయోగిస్తాము. మేము ఇలా చేయడం ద్వారా మేము స్కేలు, వెర్నియర్ క్యాలిపర్స్ మరియు స్క్రూ గేజ్ల గురించి తెలుసుకున్నాం. ఈ విద్యా సంవత్సరం మా వాహిని పనిచేసిన పని సమయం 58 గంటలు. దానికి కట్టిన విలువ 38 రూపాయలు. ధన్యవాదాలు. వాహిని నుండి నివేదికను అందిస్తున్నాను. మా వాహినిలోని సభ్యుల సంఖ్య 6. మా వాహినిని 2 విభాగాలుగా విభజించుకున్నాము. ఒకటి ప్రకృతి విహార విభాగం, 2 పర్యావరణ విభాగం. ప్రకృతి విహార విభాగాల్లో నర్సరీ. మేము నర్సరీలో గమనించింది ఏంటంటే మేము మొక్కలు నాటడానికి కింది కవర్లలో మట్టి పోస్తున్నాము. అవి మా శాఖ వాళ్ళు ఒక పద్ధతిలో కూర్చొని ఒకరి నుంచి ఒకరికి అందించుకునే సమయంలో ఎక్కడున్న మనుషులు అక్కడే ఉంటూ వాళ్ళ చేతులు మాత్రమే అటు ఇటు కదులుతూ ప్యాకెట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాగే వేవ్ మోషన్లో ఎక్కడున్న పార్టికల్స్ అక్కడే ఉంటూ ఎనర్జీని మాత్రం ఎక్కడున్న పార్టికల్స్ అక్కడే ఉంటూ వైబ్రేట్ అవుతూ ఎనర్జీని మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇలా మేము అమర్చుకునే సమయంలో గమనించింది మ్యాథ్స్లో మ్యాట్రిక్స్ని. ఇప్పుడు మేము ఎగ్జాంపుల్కి 3/4 మ్యాట్రిక్స్ చూపిస్తాం. ఇది 3/4 మ్యాట్రిక్స్. ఇంకోటి కూడా చూపిస్తాము, 3/3 మ్యాట్రిక్స్. ఇప్పటి వరకు ఈ విద్యా సంవత్సరంలో మా వాహిని పనిచేసిన పని సమయం 72 గంటలు. దానికి కట్టిన విలువ 50 రూపాయలు. ధన్యవాదాలు.